పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమునందు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను పాస్టర్ విజయభాస్కర్. మరి ఈ రీతిగా మనం శుభోదయం అనే కార్యక్రమంలో కలుసుకుంటూ ఉన్నందుకొరకై దేవునికి మహిమ కలుగును గాక. మీరును మీ కుటుంబాలను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నారని తలుస్తూ ఉన్నాను. ప్రభువును విశ్వసిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. మీకు అందరికీ వందనాలండి. మరి మీరు మీ కుటుంబాలు బాగున్నారని ప్రభునందు విశ్వాసం ఉంచి తలుస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి మీరందరూ బాగున్నారు కదూ. రండి మరలా ఈరోజు కూడా ప్రార్థించుకుందాం. వీలైన వారు మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి, తలలు వంచి మరి మీ కుటుంబస్తులను కూడా పిలవండి ఆ ప్రార్థనలోనికి. మరి అందరి కొరకు కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఈ రీతిగా మీకోసం ప్రార్థన చేయడం ఒక ఉన్నతమైన దేవుని కృప. మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మరి వర్తమానాలు, ఆత్మ సంబంధమైన పాటలు, ఆరాధనలు వీటన్నిటిని కూడా మీరు పొందేదానికి అవకాశం ఉంటుంది. మరి మీ ప్రార్థన అక్కరతలను విజయాలను తెలియజేయండి, కామెంట్ రూపంలో చెప్పండి. దేవుని సర్వోన్నతమైన కృప మనకు తోడై ఉండునుగాక. మరి ఎందుకు ఆలస్యం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు నాయన. గత కాలమంతటిలో నీ ఉన్నతమైన కృప ఆశీర్వాదములను మాతో కూడా ఉంచి మీరు నడిపించారు. అందును బట్టి వెలలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతి ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకు మహిమను చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రాలు, బలవంతుడై ఉన్న దేవానికి వందనాలయ్యా, సమస్త శరీర ప్రాణాత్మలకు దేవానికి వందనాలయ్యా, సర్వోన్నతుడా నీకు వందనాలయ్యా, సమాధానకర్త నీకు వందనాలు. మరి ఈ రోజంతటిలో కూడా నీ ప్రత్యేకమైన కృపయు కాపుదలయు భద్రతయు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్ముడు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వేకేవిస్తున్న బిడల్లో, తలలు ఉంచి బిడల్లో, ప్రార్థించే బిడలలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనతలో నుండి విడుదల కలగజేయండి నాయన. శత్రు కార్యములను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను, శత్రు కార్యములను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. హీల్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఓ హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కూడా ఎదిగి ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు నడిపించవలసిందిగా అడుగుతూ ఉన్నాను ప్రభువా. ప్రతి ఆటంకములను, ప్రతి దుష్టుని కార్యములను మీరు నిర్మూలపరచండి. ప్రతి శత్రువు కార్యములను మీరు నిర్మూలన చేయండి నాయన. వందనాలు, స్తోత్రాలు. మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఈ దినాన్న వారిని ముట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రం, వందనాలయ్యా. ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా, మహిమను నీకే చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వందనాలు. బలహీనులను ముట్టండి ప్రభువా. మరి ధైర్యము లేని వారికి ధైర్యమును దయచేయండి, సమాధానమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి. పరిశుద్ధాత్ముడు నీ క్రియను జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీ మహిమ కలిగిన నామములు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. నీ గొప్ప కార్యాలు విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం. సమాధానకర్త అయిన దేవుడు మీరు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. బలవంతుడై ఉన్న దేవుడు ప్రభువా, వందనాలు. మరి నాయన బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. భయము, ఆందోళన ఉన్న వారి భయములను, ఆందోళనను తీసివేయమని అడుగుతూ ఉన్నాను. యేసు వారి పేరట, యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రతి భయముల నుండి, ఆందోళన నుండి గద్దించండి, తొలగించండి, విడుదల కలగజేయండి ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, వందనాలు నైనా. ప్రతి బలహీనత నుండి విడుదల కలగజేయండి, ప్రతి సమస్య నుండి విడుదల కలగజేయండి. మరి క్రమంగా నీ సన్నిధికి వెళ్ళేవారుగా చేయండి. కుటుంబం అంతటికి కూడా రక్షణ, మారు మనసును, బాప్తిస్మ అనుభవాన్ని దయచేయండి. సంఘ పరిచయాలన్నింటిలో పాల్గొని సంఘములో సాక్షులై స్తంభములై ఉండటానికి సహాయం చేయండి. సంఘ అవసరతల్లో పాల్గొనేవారుగా సహాయం చేయండి. సంఘ పరిచర్యల్లో
పాల్గొనేవారుగా ఆశీర్వదించండి. కుటుంబంలో అందరికీ సమాధానం, నెమ్మదిని, ఏక మనసును దయచేయమని, ఏక మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం. వందనాలు నాయన, వందనాలు. మరి వాక్యము చదివేటప్పుడు అర్థం చేసుకునే శక్తిని, కృపను, వాక్యమును వినేటప్పుడు అర్థం చేసుకునే కృపను దయచేయండి ప్రభువా. ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడు తోడే ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కావలసిన తెలివిని, జ్ఞానమును దయచేయమని అడుగుతూ ఉన్నాం. యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కావలసిన నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజంతట్లో బయటికి వెళ్తుండగా ట్రాఫిక్లో మరి నా ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు ఎదురు కాకుండా నీ కృప బిడల మీద ఉంచండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడు తోడే ఉంచండి. యవనస్తులను బలపరచండి, నీ ఆత్మతో నింపండి, పెద్దలను నడిపించండి, మమ్మల్ని పరిచయం కుటుంబాలు నడిపించండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనకు తోడే ఉండునుగాక. మరి మీకు, మీ కుటుంబాలకు ఆశీస్సులు కలుగునుగాక. మరి ఈ యొక్క ప్రార్థనల్లో కలుసుకోనండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, తెలియజేయండి. మరలా కలుసుకునే పర్యంతరము దేవుని ఉన్నతమైన కృప, సమాధానములు మనకు, మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం.